తిరువనూరు మండలం తుమ్మడం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి బుర్రి వెంకటేశ్వర్లు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ వీర ప్రచార చర్య ఏ విధంగా ఉన్నది, ప్రజలకు ఏమి హామీలు ఇస్తున్నారు, వాళ్ళ మేనిఫెస్టో ఏముందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి మీరు ఈ గ్రామ ప్రజలకు గ్రామ సమస్యల విషయంలో కావచ్చు, గ్రామంలో ఉన్న అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయంటున్నారు. వాటి పరిష్కార దిశగా మీరు మీ మేనిఫెస్టోలో ఏమి పెట్టారు, మీ ప్రచార చర్య ఏ విధంగా కొనసాగుతుంది సార్? సార్, నేను స్వర్గీయ ఎడవెల్లి రంగశాయిరెడ్డి గారి ఆశీస్సులతో వారి కుమారుడైన ఎడవెల్లి వల్లభరెడ్డి గారి నాయకత్వంలో నేను ఈ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు బుర్రి వెంకటేశ్వర్లు. నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు. గ్రామంలో పెద్దలు రంగశాయిరెడ్డి గారు చేసిన సేవలు కొన్ని అందరికీ ఆకర్షితంగా ఉన్నాయి. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. వారు చేసినవి గ్రామానికి అభివృద్ధి చేసేటువంటి సమస్యలు కొన్ని నా దృష్టికి వచ్చాయి. గ్రామ పెద్దలు, మహిళలు, యువకుల సహకారంతో వారి సూచనలతో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతాను. అలాగే మిగిలిపోయిన ప్రతి సమస్యని పరిష్కరిస్తానని నేను గ్రామ యువకులకు కానీ మహిళలకు కానీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నా ఉంగరం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి మీరు నన్ను గెలిపించగలరని ప్రార్థన. అలాగే ఇంకా గతంలో మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నా నా వంతు కృషి, పెద్దల సహకారంతో నా వంతు కృషి చేస్తానని, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ ఏవైనా ఉన్నా కానీ నేను పరిష్కరిస్తానని ప్రజలకు మాటిస్తున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని ప్రతి గడపకు తీసుకుపోయి వారికి అందేలాగా వారి సంక్షేమ ఫలాలు అందరికీ అందించే ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందేలా చూస్తానని మీకు హామీ ఇస్తున్నాను. సార్, గతంలో కంటే ఇంకా మిగతా అభ్యర్థుల కంటే కూడా మీరు ఏమైనా నూతన మార్పు కోసం ఈ గ్రామానికి ఏమైనా సేవలు చేసే అవకాశం ఉందంటారా? నూతనంగా ఇంకేమున్నా, నూతనంగా అంటే గ్రామంలో సీసీ రోడ్లు ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని చోట్ల ఉన్నది. అది నా పెద్దల దృష్టికి వచ్చింది, నా దృష్టికి వచ్చింది. పెద్దలందరూ చెప్తున్నారు, యువకులు కానీ ఎవరైనా వీధి దీపాల కాడ నుంచి మొదలు పెడితే గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ అన్నిటినీ మెరుగుపరుస్తానని గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాను. సార్, గ్రామంలో ప్రధాన సమస్యలు అయినటువంటి అంతర్గత రోడ్డు కావచ్చు, మురికాలు కావచ్చు, ఇంకా విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి పెట్టి మీరు ఏమైనా ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారా? విద్యా వైద్యంలో యువకులు ఇక్కడ 10వ తరగతి వరకు మా తుమ్మన గ్రామంలో హై స్కూల్ ఉన్నది. పిల్లలకు విద్య విషయంలో నేను అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉండి అన్ని సహకారాలు అందిస్తానని నేను ప్రజలకు చెప్తున్నాను. సార్, గ్రామంలో ప్రధానంగా వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, ఇంకా గ్రామంలో రెవెన్యూ సమస్యలు కూడా ఉంటాయి. అంటే గ్రామానికి పెద్ద అంటే సర్పంచ్ దగ్గరికి ప్రతి ఒక్క పౌరుడు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ పరిష్కారానికి పార్టీలకు అతీతంగా మీరు ఏమైనా సేవలు చేస్తారా? మీరు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? సార్, భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఇక్కడ మా గ్రామంలో కొన్ని అంటే 500 బంచరాయి భూములు ఉన్నాయి. వాటికి కొంతమందికి ఇంతవరకు సేద్యం చేసుకుంటున్నారు తప్ప వారికి పట్టాలు లేవు. అవన్నిటిని రెవెన్యూ పరిధిలో తీసుకుపోయి ఎంఆర్ఓ గారి సహకారంతో ఇక్కడ జీపీఓ గారు వచ్చారు, కొత్తగా విఆర్ఓ వ్యవస్థ వచ్చింది. వారితోటి పెద్దల సహకారంతో, పెద్దల సూచనలతోని ఇప్పుడు చేసుకున్న అంటే బంచరాయి భూములు కానీ, పట్టా ల్యాండ్ కానీ, ఇంకా పౌతి మార్చి తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి పౌతీలు కానీ అవి ఏమున్నా రెవెన్యూ పరిధిలో ఏమున్నా కానీ వాటిని నా శాయశక్తుల పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. సార్, ప్రధానంగా గ్రామంలో యువత శక్తి నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళు మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాలు భిన్నమైపోతున్నాయి. యువతలకు చదువుకోవడానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి, యువతలో మార్పు రావడానికి లైబ్రరీ వ్యవస్థ కానీ, ఇంకా వాళ్ళకి ఏమైనా మెరుగైన అవకాశాలు కల్పించడానికి యువత శక్తిని మీరు ఇంకా పునరుద్ధరణ చేయడానికి మీ కృషి యువత కోసం మీరు ఏమైనా చేయబోతున్నారా? ఈ గ్రామంలో కొద్దిమంది మత్తు పదార్థాలకు అలవాటు అయినారు అనేది నా దృష్టికి వచ్చింది. వారిని మాన్పించి ఇంకా చెడు వ్యసనాలకు బానిస కాకుండా యువతని తప్పుదారి పట్టకుండా పోలీసు వారి సహకారంతో, మీడియా మిత్రులు మీ సహకారంతో, అందరి సహకారంతో వాళ్లకు తగినంత న్యాయం చేసి వాళ్ళని మత్తు పదార్థాల జోలికి పోకుండా యువతని కాపాడతాను.
సార్ ప్రధానంగా ఈ బెల్ట్ షాపుల సమస్య కూడా ఉంది సార్. మహిళలు మా దృష్టికి తీసుకొచ్చారు, వాటిని కూడా నియంత్రించాలంటున్నారు. మీకు గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే మీరు వాటిని ఏమైనా నియంత్రించే అవకాశం ఉందంటారా? గ్రామస్తులందరూ ఏకతాటిపై వచ్చి మద్యాన్ని బంద్ చేయాలని ఒక నిర్ణయానికి వస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. గ్రామస్తులందరి ఏకాభిప్రాయంతో ఏది చేసినా నేను దానికి కట్టుబడి ఉంటాను. ఇక్కడ ప్రధానంగా అంటే యువకులు కావచ్చు, చదువుకున్న విద్యార్థులకు ఆట స్థలం కావాలి. ఆట స్థలం అంటే స్పోర్ట్స్ లాంటిది ఏదైనా గ్రౌండ్, దాంతోపాటు ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయాలని మా దృష్టి కొంతమంది యువత తీసుకొచ్చారు. వీటిని ఏమన్నా మీరు మీ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా? మేనిఫెస్టో అంటూ ఏమీ లేదండి. మాకు తుమ్మడం హై స్కూల్ ఉంది, దాంట్లో 5 ఎకరాల స్థలం అది. దాంట్లో ఏమైనా అవకాశాలు ఉంటే పెట్టుకోవడానికి నేను కృషి చేస్తాను, అంతే తప్ప వేరే దగ్గర స్థలం లేదు మాకు. యువకుల కోరిక మేరకు మాకు హై స్కూల్లో 5 ఎకరాల స్థలం సార్. అది 5 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ ట్రైనింగ్ ఏమైనా ఉన్నా కానీ, మా గ్రామంలో ఇంకొకటి చిన్న సమస్య ఉన్నది, గ్రంథాలయం లేదు. ఆ గ్రంథాలయాన్ని కూడా త్వరలో ఇప్పుడు యువకులకు చదువుకునే పిల్లలకు ఎవరైనా ఉంటే, ఇప్పుడు గవర్నమెంట్ సీట్లు వచ్చి ఆర్థికంగా లేకుండా ఉంటే వాళ్ళకు నా శాయశక్తుల కృషి చేస్తూ గ్రామాన్ని మద్యపానానికి, డ్రగ్స్కు దూరంగా ఉంచుతానని హామీ ఇస్తున్నాను. సార్ ప్రధాన సమస్య ఇప్పుడు వ్యవసాయంలో ఏదైతే రైతులు వారికి ఏదైతే ఒడ్లు ధాన్యం ఆరబోసుకోవడానికి కల్లాల సమస్య ప్రధాన సమస్య ఉంది సార్. ఆ సమస్యకు మీ పరిష్కారానికి మీరు ఏమైనా కృషి చేయబోతున్నారా? ఇక్కడ మా గ్రామంలో కల్లాల సమస్య ఉన్నమాట వాస్తవం, కానీ కల్లాలు అనేది ఏ రైతుకు ఆ రైతు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్లేసులు అయితే గవర్నమెంట్ ప్లేసులు మా దగ్గర లేవు. గవర్నమెంట్ ప్లేసులు లేవు కాబట్టి ఎక్కడైనా ఉన్న చోట ఆ కల్లం ఏర్పాటు చేసే బాధ్యత నాది, గవర్నమెంట్ ప్లేస్ ఉన్న దగ్గర. సార్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాలు డబ్బుమయ రాజకీయాలు అయిపోయినాయి సార్. మా ఓటు అంటే పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది. పార్టీలు కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. వీటిని రూపుమాపడానికి మీ కృషి ఎలా ఉండబోతుంది అంటారు? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలకు ప్రతి దాంట్లో డబ్బు అలవాటు చేసింది. డబ్బు అలవాటు చేసి ఇప్పుడు డబ్బుమయం అయిపోయిన తర్వాత ఒకటేసారి మారాలంటే మారదు. ఏదైనా సరే చిన్న చిన్నగా త్వరగా మారాలంటే మారదు. చిన్న చిన్నగా వాటిని అధిగమించుకుంటూ వస్తాం. సార్ ఈసారి ఇక్కడ చెరువు సొసైటీ ఉన్నది. ఆ చెరువు కూడా చాలా భూమి కబ్జాలకు గురైనది. దాని మీద అక్కడ మత్స్యశాఖ వాళ్ళు కూడా కలెక్టర్ గారికి పట్టించుకోరు. దానిపైన వాళ్ళకి ఏం న్యాయం చెప్పబోతారు ముద్రాజు వాళ్ళకి? సార్ ఇక్కడ 1985లో సొసైటీ ఏర్పడ్డది సార్. ఆ సొసైటీకి మా నాన్నగారు 15 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. నేను గతంలో 2017 నుంచి 22 వరకు చైర్మన్గా ఉన్నాను. నేను కూడా స్వయంగా పోయి కలెక్టర్ గారికి విన్నవించుకున్నాను. ఆ గత సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్న చిన్న వాళ్ళు ఏమైంది అంటే అరెకరం 10 గుంటలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ పొట్టగొట్టడం ఎందుకని మా పెద్దలు స్వర్గీయ రంగశాయి రెడ్డి గారు దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా ఇప్పటివరకు ఆపగలిగారు. కలెక్టర్ గారు కనుక చర్యలు తీసుకుంటే దానికి నేను అన్ని విధాలా సహకరిస్తాను. సార్ ఫైనల్గా సార్ ఈ తుమ్మడం గ్రామ ప్రజలకు ఓటర్లు బుర్రి వెంకటేశ్వర్లు యాదవ్కు ఓటు వేయాలంటే ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు? ప్రజలకు నేను అన్ని వేళలా అందుబాటులో ఉండి నా సహాయక సహకారాలు అందరికీ అందుబాటులో ఉండి అన్నీ చేస్తానని హామీ ఇస్తున్నాను. పెద్దల సహకారంతో, గ్రామ ప్రజల సూచనలు సలహాలతో నేను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ విషయమైనా గ్రామంలో జరిగే చిన్న పెద్ద మంచి చెడు ఏదైనా సరే నేను అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ గుర్తు ఏమొచ్చింది సార్? మా గుర్తు ఉంగరం గుర్తు వచ్చిందండి. మీరేం చెప్తారు మీ ప్రజలకు ఉంగరం గుర్తు? ఇప్పుడు గ్రామ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాండి, నేను సర్పంచ్గా పోటీ చేసిన నాకు వచ్చింది ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తుపై గ్రామ ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే వారి అమూల్యమైన ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అన్ని సమస్యలకు నా వంతుగా నేను కృషి చేస్తాను. పెద్దలు వల్లభరెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు వాళ్ళ సలహాలతో నేను గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతానని చెప్తున్నానండి. ఇక్కడ బుర్రి వెంకటేశ్వర్లు గారు గతంలో కంటే భిన్నంగా నూతన మార్పు ఈ గ్రామ పంచాయతీని